మీకు మహిళలకి చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో ఏమేమి హామీలు ఇచ్చారు? చాలా హామీలు ఇచ్చారు. అమ్మ ఒడి ఇస్తానన్నారు, విద్య అది పిల్లలకి ఫీజులు ఇస్తామన్నారు, మాకు ఆసరా ఇస్తామన్నారు, ఇప్పుడు అన్నీ ఇస్తామన్నారు. అన్నింటిలో నెరవేర్చింది ఏంటి అంటే ఒక ఫ్రీ బస్సే. గ్యాస్ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వాల. ఒకే ఒకసారి ఎంత మట్టి కేజీలు ఇస్తున్నారు. 3 బండ్లు ఇస్తున్నామని చెప్తున్నారు. ఏమీ లేదు, నాకు ఒక బండి ఉంది, నా అకౌంట్లో డబ్బులు పని చూపిస్తాను. ఇప్పుడు సంవత్సరం అయింది. ఇంత మట్టికి నేను 4 బండ్లు బుక్ చేశాను, ఒక బండికి కూడా డబ్బులు వల్ల ఒకే ఒక బండకి డబ్బులు పడి. అది ఫెయిలా? ఫెయిలే. సరే, అదొకటేనా? అదొకటే అన్ని ఫెయిలే. ఫ్రీ బస్సు ఫెయిలే. అసలు ఫ్రీ బస్సు ఎందుకండి మనకి? ఫ్రీ బస్సు ఎందుకు? విద్య, వైద్యం ఇవన్నీ అందించవచ్చుగా. ఇవన్నీ వదిలేసి ఇవన్నీ ప్రైవేటీకరణ చేసేసి ఫ్రీ బస్సులు ఇవన్నీ కూడా మాకు అవసరమా? 15 రూపాయలు పెట్టి బస్ స్టాండ్ మేము వెళ్ళామా? 20 రూపాయలు పెట్టి వెళ్ళామా ఏంటి? ఊరికే ఫ్రీ బస్సులు వేసి ఊరి మీద ఊరేగండి అని ఆడవాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప ఏం లేదు ఇక్కడ. ఆ డబ్బులతో మీరు ఏదో ఒకటి కొనుక్కోవచ్చు, లేదా వేరే ఖర్చులు చేసుకోవచ్చు. 15 రూపాయలకి 20 రూపాయలకా ఏమొస్తాయి? కొన్ని చెప్పండి, ప్రభుత్వంలో ఏమొస్తాయి? 15 రూపాయలకి 20 రూపాయలకి. సరే, మీ 15 రూపాయలు మీ సిటీలో ఉన్నారు కాబట్టి 15 రూపాయలు. వేరే ప్రాంతం వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అంట కదా. ఏ పర్పస్ మీద ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు విజయవాడ నుంచి మనం ఒక ఊరు వెళ్తున్నాం. దేనికి వెళ్తున్నాం? అసలు దానికి ఒక పర్పస్ ఉందా? ఒక పని ఉందా? ఏదో ఫ్రీ బస్ ఉంది కాబట్టి ఖాళీగా ఉన్న కాబట్టి తిరుగుతున్నాం అంతే. ఉచిత బస్సు ఫెయిలే. నాకు తెలిసి ఫెయిల్. మాకు అవసరం లేదు అంతే. 18,000 గురించి ఏమంటారు? అది నెలకు 1500 ఇస్తా ఉన్నారు. లేదు, అమల్లోనే లేదు. అమల్లోనే లేదు. అది ఎవరికి ఏమో ఎందుకు చేయట్లేదు? వేలు పంచి కూడా సరిపోయింది, కానీ మాకు పంచేదాకా ఎక్కడ ఉన్నాయి డబ్బులు? మాకు పంచడానికి డబ్బులు మాకు పంచడానికి డబ్బులు లేవు. డబ్బులు లేవు, అర్థం చేసుకోండి, ఖజానా ఖాళీ అంటున్నారు. అంతేగా మా జగన్ గారు బోల్డ్ అని అప్పులు చేసి నెత్తి మీద ఇస్తారంటే ఇప్పుడు వీళ్ళు తీరుస్తున్నారంటే వీళ్ళ జేబులో డబ్బులు పెట్టి, అందుకని మాకు డబ్బులు లేవన్నారు. అది జగన్ గారు 4 సంవత్సరాలు 18,700 రూపాయలు 4 సంవత్సరాలు ఇచ్చారు. ఇప్పుడు సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఇచ్చారా? ఆడవాళ్ళకి 45 సంవత్సరాల వాళ్ళకి ఒక్క సంవత్సరం ఇచ్చారా? ఇది 2వ సంవత్సరం ఇవ్వలేదు. ఆడవాళ్ళకైతే ఏది లేదండి. చెప్తున్నాం కదా, వాళ్ళకి మాత్రం బాగా సేఫ్టీ చేశారు. మందు రేటు తగ్గించి బాగా తాగి దొల్లంటారా బాబు అని చెప్పారు. లేడీస్ ఇబ్బంది పడుతున్నారా ఫ్రీ అదే మద్యం విషయంలో? అప్పుడేమో మేము ఎక్కువ డబ్బులు అంటే తాగేసి దొల్లేస్తున్నారు, ఎలా డబ్బులు ఇట్లేదు అన్నారు. ఇప్పుడు తగ్గించారు. అప్పుడు 1 కోటి 2 కోట్లు తాగుతున్నాడు, హ్యాపీగా పడుకుంటున్నాడు. ఇప్పుడు మాత్రం ఎలా ఇస్తారా ఏంటి? ఎవరుగా అంతే. మంచి నాణ్యమైన మద్యం ఇస్తున్నాడు. క్వాలిటీ నిజమే, క్వాలిటీ అండి. అదేంటి అలా అంటారు మీరు? క్వాలిటీ మద్యం.